హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోస్ ని హైప్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి కోసం పల్లి అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 33. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. కారు ఆకలిస్తుందా? ఆపిల్ కట్ చేసి ఇవ్వనా? వద్దు అత్తయ్య, పాలు తాగమంటే తాగలేదు. పోనీ స్వప్నని టిఫిన్ చేయమనాలా? వద్దా ఆంటీ, అందరం లంచ్ తిందాం ఒకేసారి. నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకో. ఎక్కడ పడుకోవాలి? మీ రూమ్ ఎక్కడ అత్తయ్య? ఏ రూమ్ లోనైనా పడుకో, డోర్ లాక్ చేసుకొని పడుకో. లేకపోతే కబోర్డ్స్ లో మీ బ్యాగ్స్ పెట్టాను చూడు, ఆ రూమ్ లో వెళ్ళి పడుకో. ఎవరు రారు, డిస్టర్బ్ చేయరు. నేను కూడా వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ రూమ్ లోకి వస్తాను పద. అమ్మా. ఏంటి స్వప్న, ఒక 1000 రూపాయలుంటే ఇయ్యవా అమ్మా? మొన్నే 5000 ఇచ్చాను. ఏం చేసావు? కాదమ్మా, జీతంలో కట్ చేసుకోండి కావాలంటే. ఇలా మధ్యలో అడుగుతావు, జీతంలో కట్ చేసుకోమంటావు. సారేమో మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు. నీకు ఇది అలవాటైపోయింది కదా. గట్లా అనకమ్మా. పిల్ల అన్నం చక్కగా తింటలేదు, బిర్యానీ తింటా అంటుంది. ఇక నేను కాకపోతే ఎవరు ఎత్తారు? నా మొగుడేమని ఇస్తాడా? రూపాయి ఇయ్యడు. చూడు స్వప్న, డబ్బులు ఎప్పుడు కూడా ఎవరిని అడుక్కోవద్దు, ఏదైనా అత్యవసరం అయితే తప్ప. ఇప్పుడు తనకి బిర్యానీ తినడం అంత అవసరమా? ఏం చేయమంటావమ్మా, మీలాంటి పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకొని తింటారు. నా బిడ్డ ఎప్పుడో ఒకసారి అడుగుతుంది. అడిగినప్పుడు కొనియకపోతే ఎందుకమ్మా ఇక మా బతుకులు? ఇలాంటివి చేసే మీరు తనని అలా తయారు చేశారు. అసలు దేనికి వాల్యూ లేకుండా పోయింది తనకి. ఏదైనా పని చెప్తే చేస్తుందా? ఇక చెయ్యదమ్మా, అది గారాబంగా పెరిగిందాయే. కనీసం ఇంట్లో పనులైనా నేర్చుకోవాలి కదా. ఇంట్లో కూడా నువ్వే చేస్తానంటావు. ఏంటది మరీ ఇంత గారాబమ్మా? ఏది అడిగితే అది కొనిస్తారా? ఏం కొనిచ్చినామమ్మా ఇంతవరకు? బట్ట పేగులు తప్పితే ఏం కొనియలే. అంతంత రేట్లు పెట్టి బట్టలు కొనుక్కుంటుంది. మీ కష్టానికి ఏమైనా వాల్యూ ఇస్తుందా తను? ఇక దానికి ఇష్టమైన ఇక అనుకుంటుందమ్మా. ఇక గంటలో కూడా ఎందుకు ఇట్లా అనుడని. నేను మిమ్మల్ని లగ్జరీస్ గా ఎందుకు బతుకుతున్నారని కూడా అడగట్లేదు. కొంచెం వాల్యూ నేర్పించు తనకి. డబ్బు విలువ అనేది తెలిసేలా చెయ్యు. డబ్బు ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుందని తెలియచెప్పు. ఇలా తను అడిగినవన్నీ కొనిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడు చూడు, నా పిల్లలు ఏమైనా అడుగుతారనుకున్నావా? ఏది అడగరు. నేనే పిల్లలు కదా అని ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్ కి తీసుకెళ్తాను. నా కొడుకు కూడా బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టుకోడు. అన్ని ఇంట్లో చేసినవే తింటాడు. కనీసం అడగను కూడా అడగడు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం అంతే, నాకు వీలు కానప్పుడు. ఇక గట్లా అనకమ్మా. ఒక 1000 రూపాయలు కాకపోయినా 500 అన్న ఉంటే చూడమ్మా. ఇప్పుడు డబ్బులు అడిగినందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదూ? ఆంటీ మీ కూతురు మంచి కొరకే చెప్తుంది. ఈ పిల్లల పీచులు కూడా మాట్లాడతాను రియాల రేపు. ఏం చెప్పడమ్మా, ఈ ఇంటరా పిల్లలు అస్సలకి వినరు. పెద్ద లేదు చిన్న లేదు, మనకే నిత్సుక్తులు చెప్తారు. ఇక మన మాట వాళ్ళు వింటారు. సరే సరే, ఎక్కువగా మాట్లాడకు. నీ పని చూసుకొని వెళ్ళిపో. డబ్బులు ఇస్తానుండు. ఇప్పటి నుంచి నెల నెల కట్ చేసుకుంటాను. డబ్బులు ఇక నుంచి సార్ అడగకు, నేనే ఇస్తాను జీతం. ఇయ్యమ్మా, నేనేమన్నా అద్దంటానన్నా? ఇప్పుడైతే ఇక అత్త చెప్పింది నీకు కరెక్ట్ అనిపిస్తలేదా ఆంటీ? ఇగో మీరంటే డబ్బులు ఉన్నోళ్ళు, ఏదంటే అది చేస్తారు. మేము లేనోళ్ళం. మీకు ఇల్లు లేదా? ఇల్లున్నది. 100 గజాల భూమిలా డూప్లెక్స్ కట్టిండు నా మగుడు. మా అత్త అందులోనే చస్తుంది, మేము అందులోనే ఉంటాం. వేరు కట్టరా అంటే మా అత్తతోటి గుడి కట్టిండు నా మగుడు. ఇప్పుడు దాన్ని భరించలేక చావాలి. పోగానే దానికి ఇంత వంటలు తంటలు వేయాలి. ఈ అమ్మ వచ్చినప్పుడు ఇంత కూర పట్టుకొని పోతా, ఇన్ని బియ్యం పెడితే అయిపోయా. ఈ అమ్మ మళ్ళా పోయిందంటే మళ్ళా దుఃఖం వస్తుంది నాకు. ఎన్నో వంటలు చేస్తా కదా, ఈయనే తింటా, ఇంటికి కూడా ఇంత పట్టుకుపోతా. ఇప్పుడు అమ్మ పోతే నాకు రూపాయికి రూపాయి ఉండదు, తిండికి తిండి ఉండదు. అట్లా ఇంకొకరి మీద ఆధారపడితే అట్లనే ఉంటది. ఇంట్లోనే వండుకొని తినేసి రావచ్చు కదా. ఏడ టైం ఉంటదమ్మా? పొద్దుగాల పనులు ఎక్కువ అన్నాయి, మళ్ళీ ఇడికి రావన్నాయి. ఇంకా టిఫిన్ కి అందన్నాయి. మరి టిఫిన్ తిన్నావా? తిన్నాయి. ఇంతంత మిగిలింది ఉప్మా. మీరు ఎవరు పాలే తాగుతాం తినమన్నారు, ఇక నా కోసం చేసుకున్నా. ఏదో సార్మందం చేసినా ఇంత మిగులుతే తిన్నా. ఏమైందమ్మా? మంచిగా ఇడ్లీకో దోశలకో నానబెట్టకపోదునా? ఎందుకు వద్దన్నారు?
ఇవాళనే జర్నీ చేసినాం కదా ఆంటీ, తినబుద్ధి కాదు, వామిటింగ్ లాగా వస్తుంది నాకు. అయ్యో, కార్ దిగినాక కూడా వస్తుందా వాంతికి? ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అమ్మా. గినిగానం ఎందుకు ఇచ్చిండ్రు? ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకో స్వప్న, నువ్వు ఎట్లాగో నెల నెల 10,000 తీసుకుంటావు కదా వంట చేసినా చేయకున్నా. ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ రోజు వరకు ఎన్ని డబ్బులు అయ్యాయో అన్ని ఇచ్చేస్తాను. మిగిలినవి ఏమైనా ఉంటే ఫస్ట్ చూసుకుందాం, సరేనా? సరే అమ్మా, నీ ఇష్టం. పైసలు అయితే ఇచ్చినావు పాటు, ఇప్పుడు మిగిలిన పైసలు ఫస్ట్ కి ఇస్తావు, అంతే కదా? అంతే, ఎక్కువ తక్కువ ఆశించకు. నేనెందుకు ఆశిస్తా అమ్మా, ఏదో లేక అడిగినా, లేకపోతే నేను ఎందుకు అడుగుతా మిమ్మల్ని? సరే వెళ్ళు. ఆంటీగా ఎక్స్ట్రా అయ్యేది అన్నట్టు, నెలకు 10,000 ఇస్తుంది అన్నట్టుగా, అంతే. దీని బదులు అడగంతే నయం కదా, మంచి 10,000 ఒక దిక్కు తీసుకోవచ్చు. ఇప్పుడు 8,000 ఇస్తుంది, 6,000 ఇచ్చింది, ఇంకా 4,000 ఇస్తుంది అన్నట్టు. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అనుకుంటారో ఏమో, కొంచెం చొరవ చూపిస్తే చాలు, ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. ఏమంటోంది కారు? ఏం లేదా ఆంటీ, మీరు డబ్బున్న వాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళమని ఏదేదో మాట్లాడుతుంది. అయినా నువ్వు తనతో ఎందుకు మాట్లాడుతున్నావు ఊరికి? వాళ్ళు ఒక్కసారి మాట్లాడితేనే మనకు అర్థమైపోవాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మంచి వాళ్ళతోని మాత్రమే మాట్లాడాలి, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. ఆంటీ చెడుగా ఏం మాట్లాడింది? అత్తయ్య ఎందుకు ఇలా అంటుంది? ఏదేమైనా అత్తయ్య చెప్పినట్టే వినాలి, పెద్దవాళ్ళు మన మంచికి చెప్తారు కదా. హాయ్ కారుణ్య. నా పేరు కారుణ్య కాదు, శృతి. సారీ శృతి. హాయ్ శృతి, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక్కదానివే? ఏం లేదు, ఇందాకే బయటకు వచ్చాను, ఇప్పుడే స్టోరీ బుక్ కంప్లీట్ అయింది. నీకు స్టోరీస్ అంటే చాలా ఇష్టమా? చాలా అంటే చాలా. మీ అమ్మ కథలు చెప్తూ ఉంటుందా నైట్ పడుకునేటప్పుడు? చెప్పదు, నాకు అలా చెప్పేవాళ్ళు లేరు, అందుకే బుక్స్ చదువుకుంటాను. ఒకసారి మా మేడం చెప్పింది, మనం ఎప్పుడు లోన్లీగా ఫీల్ అయినా బుక్ చదవాలని. తెలుసు, ఆ బుక్సే మన ఫ్రెండ్స్ అవుతాయి. నేను చాలా స్టోరీ బుక్స్ చదువుతాను. నీకు కావాలంటే చెప్పు, ఇంట్లో చాలా స్టోరీ బుక్స్ ఉన్నాయి, ర్యాక్ అంతా నిండిపోయింది బుక్స్ తో. అవునా, నువ్వు చదువుతావా? నువ్వు నాలాగే లోన్లీగా ఫీల్ అవుతావా ఏంటి? చాలా లోన్లీగా. ఇక్కడ దగ్గరలో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. మా స్కూల్ ఎక్కడో దూరంలో ఉంటుంది, రోజు స్కూల్ వ్యాన్ లో వెళ్ళి వస్తాను. ఇక్కడ ఇంటి దగ్గర అంటే అభి ఒక్కడే నా ఫ్రెండ్. వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు నా మనసు ఆగదు, వచ్చి ఆడుకుంటాను. చాలా బోరింగ్ గా ఉంటుంది. నేను సింగిల్ కిడ్నీ. అంటే అంటే మా మమ్మీ డాడీకి నేను ఒక్కడే. నాకు ఇంకా అక్క చెల్లి తమ్ముడు ఎవరు లేరు. వాళ్ళుంటే ఆడుకోవచ్చు కదా, ముచ్చట్లు పెట్టుకోవచ్చు. నాకెవరు లేరలా. బుక్సే నా లోకం. పర్లేదులే, చదివితే మంచిదే కదా. నేను కూడా ఒక్కదాన్నే, అభి కూడా ఒక్కడే. అలా అని ఫీల్ అవ్వకు, మేమందరం లేమా? మరి నీ ఫ్రెండ్? కారుణ్య ఇద్దరు, తమ్ముడు ఉన్నాడు దానికి. అవునా, మరి అతను రాలేదా? లేదు, వాడు అక్కడే స్కూల్. మాది స్కూల్ అయిపోయింది కదా, కాలేజ్ కోసం వచ్చాం ఇక్కడికి. ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నీ పేరేదో అన్నావు? అయ్యో బాబు, ఇప్పటికి ఎన్నిసార్లు అడుగుతావు? నా పేరు శృతి. చెప్పు ఒకసారి. శృతి. నీ ఫ్రెండ్ పేరు కారుణ్య, అంతే కదా? అంతే. నీ ఫ్రెండ్ పేరు అభినయ్ అని తెలుసా? అది కూడా చెప్పాలా? చిన్నప్పటి నుంచి తెలుసు వాడు నాకు. వాడిక్కడికి వచ్చినా సరే వెంటనే మా ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు అసలు రావట్లేదు, చూసావా మీరిద్దరు ఉన్నారని. అందుకే నాకు బోర్ కొట్టి నేను ఊరికి ఇక్కడికి వస్తున్నాను. ఏం అనుకోవట్లేదు కదా మీరు నా గురించి? లేదు లేదు, మేమేమనుకుంటాం. నువ్వు బాగా చదువుతావంట కదా. 10th లో స్టేట్ ఫస్ట్ వద్దాం అనుకున్నాను, థర్డ్ వచ్చాను. డిస్ట్రిక్ట్ కి మాత్రం నేనే ఫస్ట్. సేమ్, మా కారు కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్, కాకపోతే స్టేట్ సెకండ్. మరి నువ్వు? నేను నార్మల్ యావరేజ్ గానే చదువుతాను, మరీ అంత కాదు. ఎందుకు? నీకు బుక్స్ చదవడం అలవాటే కదా. అబ్బా, కాళ్ళు లాగుతున్నాయి, ఇక్కడ కూర్చుందామా? మనం ఏదో మాట్లాడుకుంటున్నామే. అదే, నువ్వు యావరేజ్ స్టూడెంట్ అని చెప్తున్నావు కదా. మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నావా మరి? బాగా చదవాలి దానికి. ఆ, చదువుదామని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. యాక్చువల్ గా
మా మమ్మీ వాళ్ళకి కూడా నేను డాక్టర్ అవ్వాలనే ఉంది. నాకు డాక్టర్ అంటేనే ఇష్టం. మరేమైంది? నాకు ఇష్టమే, కానీ మా పేరెంట్స్ చెప్తే నాకు నచ్చదు. ఎందుకలా? పేరెంట్స్ ఏమన్నారు? ఏమంటారు? ఏమనరు, కానీ నాకు వాళ్ళంటే ఎక్కువ ఇష్టం లేదు. అదేంటి? అమ్మా నాన్నని ఇష్టపడకుండా ఉంటారు ఎవరైనా? అంటే కొన్ని విషయాలు నచ్చవనుకో. అవును, నాకు కొన్ని విషయాలు నచ్చవు. వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా తప్పనే అనిపిస్తుంది. నీ పేరు చాలా బాగుంది, ఆకాష్. నా పేరు కూడా నాకు నచ్చదు. వాళ్ళు పెట్టారు కదా. ఇలా ప్రతిదానికి వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటావా? ఆగో ఆగో, గిడ కూర్చొని ఏం చేస్తాండ్రు? లోపలికి నడుండ్రి. దోస్తానా మంచిగానే ఉన్నది. ఏ పిల్లగా, మీ నాన్నకి చెప్పమంటావా? ఓ శృతి, నడు లోపలికి. మీ అత్త తిడుతుంది. బయట కూర్చొని ఏం ముచ్చట్లు పెడుతున్నారు? నీకెందుకు? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఇక పోకపోతే నేను చూసుకుంటా కూర్చుంటానా? ఏమైంది స్వప్న ఆంటీ? మేము మా 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి, మార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. కొత్త కాలేజ్ గురించి. అలాగే తను నాకు ఇంతవరకు తెలీదు, ఇప్పుడే పరిచయం అయ్యాడు. అవునా? సరే సరే, ముచ్చట్లు పెడితే పెట్టుంది గాని బాసేపు కూసోకుండిడా. అత్తమ్మ తిడుతుంది. పోండి లోపలికి. సరే. ఈ పోరానికైతే చిన్న కావరం లేదు. ఇలా అయ్యాకి చెప్పి 4 అన్నిస్తే చక్కగా అవుతాడు. అవును, ఇందాక ఒక అమ్మాయిని చూశాను, ప్యాంట్ షర్ట్ వేసుకుంది. ఆమె నీ సిస్టర్ అనుకున్నాను. నువ్వు సింగిల్ కిడ్ అన్నావు కదా, మరి ఆమె ఎవరు? ప్యాంట్ షర్ట్ వేసుకుందా? ఎక్కడా? ఎప్పుడు? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇక్కడ నా ఏజ్ వాళ్ళు ఎవరు ఉండరని. నాకు సిస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఒక్కనే. మరి ఎవరామె? ఎక్కడ చూసావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు చూశాను. తనేమో నవ్వుకుంటూ మాట్లాడింది నీతో. నువ్వు మాత్రం సీరియస్ అయ్యావు. అదా? ఛీ, అది నా చెల్లేంటి? కారుణ్య వాళ్ళ తమ్ముడు ఎప్పుడు పోట్లాడతారు, నీలాగే అంటారు. అది నాకు అక్క కాదు, వాడు నాకు తమ్ముడు కాదని. నువ్వు కూడా అలాగే అంటున్నావా ఏంటి? చీచి, అదో పెద్ద వేస్ట్ది. వేస్ట్దా? బాగానే ఉంది, బాగానే రెడీ అయింది. ఛీ, అది పని మనిషి కూతురు. అది నా చెల్లెలంటావేంటి? పని మనిషి కూతురా? అయితే ఏంటి? చీ అని ఎందుకంటున్నావు? ఆమె కూడా మనిషే కదా. ఇప్పుడు ఒక వేస్ట్ మొక్కది పోలేదా? ఇద్దరు దోస్తానా అన్న చూడు మనల్ని. ఆ స్వప్న ఆంటీ, అత్తయ్య వల్ల పని మనిషి. ఆ వేస్ట్ దాని కూతురే ఈ వేస్ట్ది. అట్లా ఎందుకు పెడతావు నువ్వు పని వాళ్ళని? ఇందాక ఈమెను కూడా తిట్టుకుంటూ మాట్లాడుతున్నావు. ఎందుకు అంత కోపం నీకు పని వాళ్ళంటే? చులకనా? డబ్బులుండవని? అదేం లేదు శృతి, వాళ్ళిద్దరు నాకు నచ్చరు. అదే ఎందుకని అడుగుతున్నాను. ఇప్పుడు నేను పని మనిషిని అనుకో, నేను కూడా నీకు నచ్చనా? నాతో కూడా అలాగే మాట్లాడతావా? నీతో మాట్లాడుతా ఉంటే ఎంత బాగుంది శృతి. నిన్నెందుకు అలా అంటాను చెప్పు? మరి వాళ్ళని ఎందుకు అలా అంటున్నావు? ఎందుకంటే ఆ విషయం నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అవునా? సరే వద్దులే. అభితో కూడా ఎప్పుడు చెప్పలేదు. వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అలా బాధని లోపల దాచుకోవద్దు. వాళ్ళు నిన్నేమైనా అన్నారా? అది మన బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్తేనే లోపల బాధ ఉండదు. లేకపోతే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం గుర్తొచ్చినప్పుడల్లా. నీకు చెప్పాలని అనిపిస్తోంది. ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. మరి అంత బలవంతంగా కూడా చెప్పొద్దు. తర్వాత అయ్యో ఎందుకు చెప్పాను అని ఫీల్ అవ్వకుండా ఉండాలి. నేను ఏదైనా నా ఫ్రెండ్ కారుణ్యకి చెప్పేస్తాను, కానీ ఎప్పుడు కూడా దానికి ఎందుకు చెప్పానని ఫీల్ అవ్వలేదు. మేమిద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్స్. అది నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఎవరికి చెప్పదు మళ్ళీ నా గురించి. ఇప్పుడు నేను నీకు ఏదైనా సీక్రెట్ చెప్తే నువ్వెవరికి చెప్పకుండా దాచిపెడతావా? చెప్పొద్దంటే చెప్పనులే. ప్రామిస్? ప్రామిస్. ఆ చెట్టు చాటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలా మాట్లాడొద్దు ఆడపిల్లతో. నేనేమైనా రూమ్ లోకి తీసుకెళ్తున్నానా? చెట్టు ఇక్కడేగా ఉంది. రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరికీ కనిపిస్తాము. మాటలు వినిపించవు అంతే. అయితే సరే. ఏమైంది ఆకాష్, అలా ఫీల్ అవుతున్నావు? నీకు ఇలాంటివి ఏమైనా బాధలుంటే
అభితో చెప్పొచ్చు కదా. అభి మంచోడే, కానీ మా డాడీ ఉన్న అభి వాళ్ళ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా. ఆ అర్థమైందిలే. చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఒక ఆయ వచ్చేది. ఇంట్లో అన్ని పనులు చేసుకొని నన్ను చూసుకునేది. మరి మీ అమ్మ? అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేస్తారు. ఇంట్లో నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళేవాళ్ళు. నీకు అమ్మమ్మ నానమ్మ ఎవరు లేరా? లేరు. ఆ ఆయమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మంచి మంచి స్టోరీస్ చెప్పేది. చిన్నప్పుడు ఆటలు ఆడించేది. చాలా హ్యాపీగా ఉండేవాడిని. మరేమైంది? నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఆయమ్మ చనిపోయింది. అయ్యో, కారుణ్యకి కూడా అంతే. వాళ్ళ అత్తమ్మ చనిపోయింది. చాలా బాధపడింది. ఇలా అందరూ ఎందుకు చనిపోతున్నారో ఏమో అసలు. మా బాబాయ్ అయితే చచ్చిపోడు, దరిద్రుడు. మంచి మంచి వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇప్పుడు వెళ్ళింది కదా వేస్ట్ది, స్వప్న. స్వప్న ఆంటీ. నువ్వు ఆ వేస్ట్ దాన్ని ఇంకోసారి ఆంటీ అనకు. సరే, అనంలే. ఆ అయ్యమ్మ కోడలే ఈ స్వప్న. ఆమె చనిపోయాక ఈమె వస్తుంది మా ఇంటికి. అవునా? అయితే ఈ స్వప్న వాళ్ళ అత్తమ్మలా నిన్ను చూసుకోవట్లేదా? అసలు ఈమె చంపింది అంటున్నారు అందరూ వాళ్ళ అత్తమ్మని. ఏంటి, చంపేసిందా? మరి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఎలా చంపిందో ఏమో. పోలీసులు లేరు, ఏం లేదు. అందరూ అంటారు అంతే. అది నిజమో అబద్ధమో కూడా తెలీదు. దానికి నువ్వు అంత కోపం పెంచుకున్నావా వీళ్ళ మీద? అది నిజమో కాదు అని నువ్వే అంటున్నావు కదా. కాదు శృతి, ఈమె ఎప్పుడు మా డాడీతో క్లోజ్ గా ఉంటుంది. అంటే? ఒకసారి ఈమె మా డాడీతో బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చూశాను. ఇప్పటికీ అలాగే ఉంటారు. రోజు మా డాడీ కోసం వస్తుంది ఇంటికి. అంటే మా అమ్మ బాబాయ్తో ఉంటుంది కదా, అలాగే కావచ్చు. నాకు కూడా కొన్ని రోజుల దాకా అమ్మని చూస్తే అసహ్యం వేసింది. ఇప్పుడు బాబాయ్ లేడు కదా, వెళ్ళిపోయి చాలా రోజులైంది కదా, కొంచెం మామూలుగానే అనిపిస్తోంది. కానీ ఇలాంటివి గుర్తొస్తే అమ్మతో అసలు మాట్లాడాలని కూడా అనిపించదు. నేను ఇప్పుడు ఏం చెప్పాలి నీకు? ఈ విషయం ఇంకెవరితోనైనా చెప్తే ఎలా ఉంటుంది? కాదు ఆకాష్, అలా చేస్తున్నాడంటే మీ డాడీదే కదా తప్పు. ఏమో, అదంతా నాకు తెలీదు. డాడీ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకొని పోతుంది. మీ డాడీ డబ్బులు ఇచ్చి అలా చేస్తాడన్నమాట. మీ డాడీ మంచోడు కాదు. నాకు ఆమె నచ్చక నేను ఆమెను ఏదైనా అంటే డాడీకి చెప్పి నన్ను కొట్టిపిస్తుంది. మీ డాడీ నిన్ను కొడతాడా? కొట్టప్పుడు అస్సలు కొట్టడు. ఈమె ఏదైనా చెప్తేనే కొడతాడు. ఒకసారి అయితే లెఫ్ట్ హ్యాండ్ చాలా ఉబ్బిపోయింది. బ్యాట్ తో కొట్టాడు. నాకు అసలు ఏ పని చేసుకురాలేదు తెలుసా. స్నానం కూడా చేయరాలేదు. మరి మీ అమ్మ లేదా? అమ్మ 2 days తర్వాత వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్తే ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు. మరి మీ మమ్మీకి చెప్పలేదా అలా కొట్టాడని? ఏమన్నదా మీ మమ్మీ మీ డాడీని? నేను అసలు డాడీ గురించి మమ్మీకి ఏం చెప్పలేదు. డాడీ కొడుతున్నాడని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు? చెప్తే అయిపోతుంది కదా, మీ అమ్మ నిన్ను చూసుకుంటుంది కదా. మా అమ్మ ఎప్పుడు నాతో ప్రేమగా ఉండదు. ఎప్పుడు ఎవరో అంకుల్ తోని మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ లో. నేను వెళ్ళి ఏదైనా అడిగినా కూడా వినిపించుకోదు. ఒకే ఒక్కసారి డాడీతో అన్నాను, నేను రాజు అంకుల్ కి నీ గురించి చెప్తాను డాడీ అని. నువ్వు నన్ను కొడుతున్నావు, ఆ స్వప్నతో అలా చేస్తున్నావని. అంతే. ఏమన్నాడు? అప్పుడే బ్యాట్ తో కొడితే చేతి ఫ్రాక్చర్ అయింది. వీపు మీద కూడా చాలా కొట్టాడు. కానీ నేను అక్కడ నొప్పి ఉందని డాక్టర్ కి చెప్పలేదు. దెబ్బలు కనిపిస్తాయి కదా, డాడీ కొట్టిండని వాళ్ళకు తెలుస్తుందని చెప్పలేదు. ఇప్పటికీ నాకు కొంచెం బ్యాక్ నొస్తుంది తెలుసా. డాక్టర్ కి చెప్తే అయిపోయేది కదా, చూసుకునేవాడు, మందులు ఇచ్చేవాడు. ఏడవకు ఆకాష్. అందుకే ఈ దెబ్బలు పోగొట్టుకోవచ్చనే డాక్టర్ అయిదాం అనుకున్నాను. కానీ మా మమ్మీ డాడీ ఇద్దరు ఒకసారి డాక్టర్ అవ్వాలన్నారు. నాకు అందుకే అస్సలు డాక్టర్ అవ్వాలని లేదు. బలవంతంగా
ఎంపీసీ తీసుకున్నాను వాళ్ళ మీద కోపంతో. కావాలంటే చూడు, నా వీపు మీద దెబ్బలు కనిపిస్తాయి, అద్దంలో చూసుకుంటే కనిపిస్తాయి. ఆహ్! చాలా దెబ్బలున్నాయి కదా ఆకాష్. ఇంత ఎర్రగా రక్తం వచ్చేలా ఉన్నాయి. మెడిసిన్ ఎందుకు తీసుకోవట్లేదని నిన్న కొట్టాడు. తీసుకోనంటే తీసుకోనని చెప్పాను. రాజు అంకుల్ ముందు ఎంపీసీ అని చెప్పాను, అందుకే కోపంతో చాలా కొట్టాడు. అసలు వాళ్ళు మనుషులేనా, తల్లిదండ్రులేనా వాళ్ళు? ఏమో, వాళ్ళు ఏం తల్లిదండ్రులు ఏమో. శృతి, ఈ విషయం ఎవరికి చెప్పవు కదా. ఎవరికైనా తెలిసిందనుకో నన్ను మా డాడీ చంపేస్తాడు. వద్దు, చెప్పను, ఎవరికి చెప్పను. నువ్వు ఏడవకు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను అన్ని దెబ్బలు కొట్టారు, అది చూస్తే ఏడవకుండా ఎలా ఉంటాను చెప్పు. ఎందుకు? నేనేమవుతాను నీకు? దెబ్బలు నాకే కదా తాకాయి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటావా? ఉంటాను. నేను చెప్పింది వింటావు కదా? ఉమ్, ఏడు పాపు. నువ్వు కూడా ఏడవకు. ఆకాష్, నేను చెప్పేది విను. ఆ ఆంటీ చాలా మంచిది, ప్రియా ఆంటీ. నేను ఆంటీకి చెప్తాను, ఎవరికి చెప్పొద్దంటాను, రాజ్ అంకుల్ కి కూడా. వద్దు శృతి, నేను నీకేం చెప్పాను? ఎవరికి చెప్పనని ప్రామిస్ చేసావు కదా. లేదు ఆకాష్, ఆంటీ ఇలాంటివి చాలా బాగా డీల్ చేస్తుంది. నేను కారుణ్య కూడా చాలా బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఆంటీనే. ఇప్పుడు ఆంటీని మమ్మల్ని చదివిస్తుంది తెలుసా. మాకంత డబ్బులు కూడా లేవు, ఆంటీ ఎర్న్ చేసే ఎర్నింగ్స్ తోనే మమ్మల్ని చదివిస్తుంది. సరే చెప్పు, నేను రేపటి నుంచి నీకు కనిపించను. మా డాడీ చంపేస్తాడు కదా. అలా మాట్లాడకు ఆకాష్. నువ్వు ఇలాగే దాచిపెడుతూ ఉంటే ఎలా బయటకు వస్తుంది చెప్పు. వాళ్ళు నిన్ను కొడుతూనే ఉంటారు. నువ్వు ఇప్పుడు 10th క్లాస్, ఇంత బాగా చదువుతావు, అయినా అంత కొట్టారు నిన్ను. నీకింకా వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా? అభికి కాకపోతే ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. నేను క్లాస్ లో ఎవరితో మాట్లాడాను, డాడీ తిడతారు. అభి వల్ల డాడీ, మా డాడీ ఫ్రెండ్స్ కాబట్టి అభితో మాట్లాడితే ఏమన్నాడు మా డాడీ. ఇప్పుడిప్పుడే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఈ విషయం చెప్పి నన్ను చంపేస్తున్నావు. సరే, నేను ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నాను, ఇప్పటికైనా చచ్చిపోతానులే. అలా అనొద్దు ఆకాష్. నా మీద ఒట్టే ఇంకోసారి అలా అంటే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికైనా నువ్వు నాతో చెప్పావు. సరే, నేను ఆంటీకి ఎవరికి చెప్పను. మీ అమ్మ నాన్నని నేను ఒకసారి చూడాలి. ఇలాంటి వేస్ట్ తల్లిదండ్రులు కూడా ఉంటారా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉండరా? ఉండరు. నైట్ వస్తాడు డాడీ, మళ్ళీ ప్రొద్దున్నే వెళ్ళిపోతాడు. మరి ఇంట్లో వంట, ఫుడ్? ఏమైనా వచ్చి చేసి వెళ్తుంది. స్వప్న, ఆ ఇంకొక అమ్మాయి ఎవరైనా అడిగావు కదా, ఆమె ఈ స్వప్న కూతురు విద్య. ఈమె కూడా మంచిది కాదు. మీ మమ్మీ డాడీ కూడా మంచి వాళ్ళు కాదన్నట్టే. వాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్పానా? మా కజిన్ బ్రదర్ ఒకడు వస్తాడు, మా పెద్దనాన్న కొడుకు, వాడు ఈమె. ఎప్పుడు మా ఇంటికి వస్తారు, డోర్ వేసుకుంటారు. ఒకసారి మా అన్నయ్య నన్ను డబ్బులు అడిగాడు, ఎందుకంటే ఈమెకి ఇవ్వడానికి. ఆ విద్యకా? ఉమ్, లేవని చెప్తే మీ నాన్నతో కొట్టిస్తానంటున్నాడు. నేనేం చేయాలి చెప్పు? మరి నీకెక్కడివి డబ్బులు? లేవని చెప్పలేదా? నేను దొంగతనం చేసి ఇవ్వాలంట మా నాన్న దగ్గర నుంచి. ఇదంతా మీ నాన్నకు చెప్పొచ్చు కదా. మా నాన్న నేను ఏం చెప్పినా వినడు, నమ్మడు. మా అన్న చెప్తేనే వింటాడు, ఏది చెప్తే అది నమ్ముతాడు. ఛీ, అసలు నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావు ఆ ఇంట్లో? అందుకే ఇప్పుడు ఇంటర్ నేను హాస్టల్లో ఉంటానని రాజు అంకుల్తో చెప్పాను. ఎలాగైనా హాస్టల్లోనే ఉంటాను అంకుల్ అని బతిమలాడాను. అభి ఉంటున్నాడు కదా, నువ్వు అక్కడే ఉండు అని ఓకే చేశాడు. లేకపోతే నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను తెలుసా. ఆకాష్, ఇంకోసారి అలా అనకు ప్లీజ్. ఇప్పుడు నేను అలా ఏమనను. నేను మొత్తం హాస్టల్లోనే ఉంటాను, బయటే.
ఇంటికి రానని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కూడా మీ ఇంట్లో ఎవరు లేరా? లేరు, ఒక్కడనే ఉన్నాను. అందుకేనా ఊరికే ఇటు వస్తూ ఉంటావు? పోనీలే ఆకాష్, ఇప్పటి నుంచైనా నువ్వు వాళ్ళకి దూరంగా హాస్టల్లో ఉంటున్నావు. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అవుతాను ఎప్పటికీ. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ నీకు సపోర్ట్ గానైతే ఉంటాను, సరేనా? ఉమ్, ఇప్పుడు నొప్పిగానే ఉందా? జ్వరంగా కూడా ఉంది. నైట్ అంతా నిద్రపోలేదు. మరి కాసేపు వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇక్కడ ఎంత బాగుంది, ఇక్కడ చెట్టు కింద పడుకోవాలని ఉంది. నువ్వు పడుకో ఆకాష్, నేను ఇక్కడ కూర్చుంటాను. ఆంటీ వాళ్ళు చూస్తే తిడతారేమో. ఏం తిట్టరు, నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వు పడుకో. కొంచెం సేపైనా కళ్ళు మూసుకొని పడుకో ఆకాష్. పాపం ఆకాష్ ఎంత త్వరగా పడుకున్నాడు. నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. నేను ఎప్పుడు బాధపడినా కారుణ్య ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది నాకు. అది కూడా నన్ను అలాగే పడుకోబెట్టుకుంటుంది. పాపం ఆకాష్, వాళ్ళ అమ్మ కూడా ఇలా ఉందేంటి? నాకైతే ఆంటీకి చెప్పాలని ఉంది ఆకాష్ గురించి. మళ్ళీ హాస్టల్ క్యాన్సిల్ చేస్తే నేనే ఆకాష్ ని గోతిలో పడేసినట్టు అవుతుంది. ఆంటీ నన్ను మెడిసిన్ ఖచ్చితంగా చేపిస్తానంది. నేనైతే ఇంటికి వెళ్ళను. నాలాంటి పరిస్థితే ఉంది ఆకాష్ది కూడా. కానీ ఆకాష్ది ఇంకా ఘోరం. అమ్మా నాన్నలు కూడా ఇలా ఉంటే ఎలా? పాపం వైపు నిండా దెబ్బలు, రక్తం కూడా వస్తుంది. వాడు అసలు మనిషేనా? దేవుడు ఇలాంటి వాళ్ళని చంపేయచ్చు కదా, మంచి వాళ్ళని ఎందుకు చంపేస్తాడు? పడుకో ఆకాష్, హాయిగా పడుకో. నాకు నీ బాధ అర్థమైంది. ఆకాష్ పడుకున్నావా? పడుకున్నాడు. పడుకో ఆకాష్, నేను ఇక్కడే ఉంటాను. ఈరోజు అన్నం కూడా ఇక్కడే తిందో గాని, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి నీకు తినిపిస్తాను. అసలు నాకు జరిగింది ఎవరికి జరగదిలా అనుకున్నాను. నాకే ఎన్ని కష్టాలు అనుకొని అప్పుడు ఎంత బాధపడ్డానో. నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే ప్రతి మనిషికి బాధలు ఉంటాయి అనిపిస్తోంది. నాకు ఒక్కదానికే కాదు, నాకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు కూడా ఉంటారా? పాపం అభి, పాపం ఆకాష్ 5th క్లాస్ నుంచి వాళ్ళ డాడీ కొట్టడం స్టార్ట్ చేశాడంట. ఇప్పుడు ఆకాష్ 10th క్లాస్. అసలు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకలా కొడతారు? ఎన్ని దెబ్బలు తింటున్నాడు పాపం. చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిందంట. ఇంకా ఇక్కడ ఉంటే ఏం చేస్తాడో. చూస్తుంటే వీళ్ళకి డబ్బులు బాగానే ఉన్నాయి. డబ్బుతో ఇబ్బంది అయితే ఏం లేదు. ఆకాష్కి ఎవరేమో కానీ చదువులకైతే చదివిస్తున్నారు. ఆకాష్, నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. అది నేను నీకు చెప్పలేను, కానీ మెల్లిమెల్లిగా దాని నుంచి బయటకు వస్తున్నాను. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. దాంట్లో నుంచి ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేసాను. మళ్ళీ వాడు కనిపిస్తాడేమో అన్న భయం తప్ప నాకు ఇంకేం లేదు. చాలా ధైర్యంగా ఉన్నాను. ఇంతకు ముందులా ఏమీ తెలియనట్టయితే లేను. నాకిప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. నా కాళ్ళ మీద నేను నిల్చోవాలనుకుంటున్నాను. నీ పరిస్థితి కూడా ఇంచుమించు నాలాగే ఉంది ఆకాష్. నీకు మెడిసిన్ ఇష్టమైతే మెడిసినే చదువు. మనిద్దరం బాగా చదివి మెడిసిన్ సీట్ కొడదాం. మన కాళ్ళ మీద మనం నిల్చుందాం. మన లాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు ఆకాష్. మనకి తెలీదు అంతే. వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి కదా. నువ్వు నా మాట వింటావు. మనిద్దరి పరిచయం చాలా తక్కువ, ఒక రోజు కూడా అవ్వలేదు. నువ్వు నాకు ఇదంతా చెప్పావు. నేను నీకు ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయను ఆకాష్. నువ్వు చాలా అమాయకుడివి. నేను అసలు నిన్ను చూసి ఏదో అనుకున్నాను,
బయట ఒకటి లోపలంతా వేరు. నేను కూడా అలాగే ధైర్యంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తాను, కానీ లోపల ఇంకెవరో ఉంటారు. అమ్మో, అభి వస్తున్నాడు. అభికి చెప్పాలి ఆకాశ్ లేపొద్దని.